రాష్ట్ర విభజనలో పంపకాల అంశం తుది దశకు చేరుకుంది. జూన్ 2 నుంచి 2 రాష్ట్రాల్లోనూ కొత్త సీఎంలు రానున్నారు. దీంతో ప్రస్తుత సీఎస్ గా ఉన్న సీఎస్ మహంతి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రానికి జూన్ 30 వరకు సీఎస్ గా కొనసాగాలి. కానీ అపాయింటెడ్ డే తర్వాత 29 రోజులు మాత్రమే సీఎస్ గా ఉండాల్సి రావడంతో సీఎస్ మహంతి తన పదవికి రాజీనామా చేశారు. దీనికి గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. ఫిబ్రవరి 2తోనే మహంతి పదవీ కాలం ముగిసింది. కానీ విభజన వేగంగా జరుగుతున్న టైంలో ఆయన పదవీ విరమణ చేస్తే విభజనలో ఇబ్బందులు వస్తాయి. దీంతో కేంద్రం సీఎస్ గా మహంతినే కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో ఆయన పదవీ కాలం మరో 4 నెలలు పెరిగింది. అయితే మహంతి పదవి పొడిగింపుపై సీనియర్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు కేంద్ర కేబినెట్ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. వీటిని కేంద్రం లైట్ గా తీసుకుంది. ఇవేవి పట్టించుకోకుండా మహంతి పదవీ కాలాన్ని పొడిగించింది. మహంతి రాజీనామాతో కొత్త రాష్ట్రాలకు ఐవైఆర్ కృష్ణారావు, ఐవి సుబ్బారావును సీఎస్లుగా నియమించే అవకాశం ఉంది. అంతేకాక మరో 10 మంది సీనియర్లు కూడా అర్హత సాధించే అవకాశం ఉంది. అయితే వీరిలో ఎవరిని నియమిస్తారో తెలియాలంటే మే వరకు ఆగాల్సిందే.